हरि ओं कालोऽयं परमाण्वादिद्विपरार्धान्तैश्वरः नैवेशितुं प्रभुर्भूम्न ईश्वरो धाममानिनां विकारैः षोडशैर्युक्तो विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः दशोत्तराधिकैर्यत्र प्रविष्टः परमाणुवत् लक्ष्यते अन्तर्गताश्चान्ये कोटिशो ह्यण्डराशयः तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणं विष्णोर्धाम परं साक्षात् पुरुषस्य महात्मनः अंटू మైత్రేయ మహర్షి విదురుడికి ఈ 11వ అధ్యాయంలో చివరి శ్లోకాన్ని ఆయన చెప్తూ పరమాత్మ యొక్క ఆ సృష్టి యొక్క విలాసం అంతటినీ కూడా సమప్ చేసి అసలు సృష్టిలో ఉండేటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్పి ఓ పరీక్షితు జాగ్రత్తగా విన్నట్టయితే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మాండ కోశంలో నుంచి వచ్చింది. కోశము అంటే ఒక రకమైన సంచి లాంటిదన్నమాట, అంటే ఒక పెట్టి లాంటిదన్నమాట, లేదా ఒక గుడ్డు లాంటిదన్నమాట. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి అండకోశము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అది చెప్పే ముందు ఏం చెప్పాడయ్యా మైత్రేయ మహర్షి విదురుడికి అని, ఈ పరమాత్మకి కాలం యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాలోయం పరమాన్ ద్విర్ధి పరార్థాంత ఈశ్వర, రెండు పరార్థాలతో కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడి కాలమే అతి పెద్దదైనటువంటి కాలం. ఆ కాలం బ్రహ్మాది దేవతల నుంచి కింద లోకాలందరినీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ పరమాత్మని మాత్రం కాలం ఏమీ ఎఫెక్ట్ చేయదు. ఆయన కాలాతీతుడైనటువంటి వాడు. కానీ కాలం ఎవరిని చేస్తుంది అంటే ఈశ్వరో ధామమానినాం. ధామమానినాం అంటే ధామం అంటే ఇల్లు. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవుడికి కూడా 14 లోకాల్లో ఉండేటువంటి జీవులందరూ కూడా ఈ లోకం నాది, ఈ శరీరం నాది, ఈ బంధువులు నాది, ఈ నా ఆలోచనలు నావి అని చెప్పి నేను ఈ లోకానికి చెందినటువంటి వాడిని అనేటువంటి ఆ లోకానికి తాను నివసిస్తూ తాను శరీరధారణ చేసిన తర్వాత తాను శరీరంలో ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటిని, ఆ శరీరాన్ని, ఆ ఊరిని, ఆ దేశాన్ని, ఆ ఖండాన్ని, ఆ లోకాన్ని తలుచుకుంటూ ఇదే నిజము అనుకునేటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్లకు కాలం డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. కాలం వాళ్ళందరినీ కూడా ఎత్తుకుపోతుందయ్యా. కాబట్టి ధామమానినాం అంటే నా ఆలోచనలు, నా ఇల్లు, నా శరీరం, నా అనారోగ్యం, నా గొప్పతనం, నా అభినివేశం, నా ఉద్దేశాలు, నేను మెచ్చిందే ఇది, నేను చేస్తున్న పనులే గొప్పవి అనుకుంటూ వాటిల్లో సంతృప్తి చెందిపోతూ ఉండేటువంటి వాటికి కాలం చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈవేళ నువ్వు అనుకున్నటువంటి ఇది ఏది కూడా నిలకడగా ఉండనటువంటిది అని చెప్పి అటువంటి వాళ్ళకి కాలాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కాలానికి మనం ఎఫెక్ట్ అవుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించుకున్నట్లయితే ప్రతి జీవి కూడా, శరీరం ధరించినటువంటి ప్రతి వాడు కూడా కాలం యొక్క ఎఫెక్ట్తో వినాశనం చెందవలసినటువంటి వాడే అని చెప్పిన తర్వాత వీటిలన్నిటినీ సమప్ చేస్తూ వికారై షోడశైర్యుక్తో విశేషాదిభిరావృతః అండకోశో బహిరయం 50 కోటి విస్తృతః. ఓ విదురా, 50 కోట్ల విస్తీర్ణం కలిగినటువంటి ఈ బ్రహ్మాండ కోశం ఉంది. అంటే ఇప్పుడు నీకు సమప్ చేస్తున్నాను. కోశం, అండకోశం అంటే గుడ్డులాగా అన్నమాట. ఆ కోడిగుడ్డులాగా ఉండేటువంటి ఒక కోశం ఉంది, ఒక సంచి ఉంది. ఆ సంచిలో ఏమిటి మొట్టమొదటి క్రియేట్ చేయబడి ఉన్నాయి అంటే 10 ఇంద్రియాలు ఉన్నాయి, అందులో మనసు ఉంది, తర్వాత ఏమో పంచభూతాలు ఉన్నాయి, తరువాత ఈ పంచభూతాలు, దశేంద్రియాలు, తర్వాత మనసు, తర్వాత
ఈ చిత్తం అహంకారం ఇవన్నీ కలుపుకున్నటువంటి ఆ మార్పులను వాటినే వికారాలు అంటారు. 16 రకాలైనటువంటి వికారాలతో ఈ అండకోశం ఉంది. ఈ అండకోశం ఎంతవరకు వ్యాపించింది అంటే 50 కోట్ల యోజనాల విస్తీర్ణం వరకు కూడా ఈ అండకోశం ఏర్పడింది. ఆ అండకోశంలో ఆ అండంలో ఆ దాన్ని బ్రహ్మాండ కోశము అంటారు. అందులో ఈ పంచభూతాలు, ఈ మనసు, తర్వాత ఈ విధమైనటువంటి ఈ షణ్మాత్రలు, తర్వాత ఇంద్రియాలు, మనసు, తర్వాత ఈ సృష్టిలో ఉండేటువంటి లోకాలు ఇవన్నీ కూడా దాంట్లో తేలుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక రూపం చెందకుండా దేనికి దానికి విడివిడిగా అవన్నీ తేలుతూ ఉన్నాయి. దీంట్లో ఏమిటున్నాయంటే అందులో పృథివీ, తరువాత జలము, అగ్ని, వాయువు, ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచమహాభూతాలు ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. భూమి, పృథివీ అంటే పదార్థం దేన్నో నుంచి వచ్చింది అంటే నీటిలో నుంచి వచ్చింది, కానీ పదార్థానికి 10 రెట్లుగా నీరుంది. తరువాత ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్నిలో నుంచి వచ్చింది, కాబట్టి ఈ నీటి కన్నా 10 రెట్లు ఆ అగ్ని ఉంది, దానికన్నా 10 రెట్లు వాయువు ఉంది, దానికన్నా 10 రెట్లు ఆకాశం ఉంది. కాబట్టి ఈ పంచమహాభూతాలు కూడా పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి ఒక్కొక్క దానికి 10 రెట్లు ఎక్కువగా ఉండి అవన్నీ కూడా దేనికి దానికి సెపరేటుగా ఆ అండకోశంలో ఉన్నాయి. ఈ పంచభూతాలు ఇలా ఉండగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివన్నీ కూడా జీవులకు కామన్గా ఉంటాయి. కాబట్టి అవి కూడా దేనికి దానికి కలియకుండా ఆ అండంలో అలాగే తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన కోడిగుడ్డు తీసుకున్నాం. కోడిగుడ్డులో ఏవో 2 రకాలైనటువంటి ద్రవాలు ఉంటాయి. అది పొదిగిన తరువాత అది మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడే దాంట్లో నుంచి ఒక రూపం బయటకు వస్తుంది. అదేవిధంగా ఈ కోశంలో, ఈ బ్రహ్మాండ కోశంలో ఇవన్నీ కూడా అలాగ తేలుతూ ఉండేటువంటి ఉన్నాయ్యా. ఇవి అహంకారము, మహత్తత్వము, ప్రకృతి, తర్వాత మనసు, అలాగా ఈ విధంగా ఉండేటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంతటి బ్రహ్మాండం, ఇంతటి ఈ 50 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు అందులో తేలుతూ ఉండేటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఆ పరబ్రహ్మలో విలీనమైపోయి, అంటే ఆ వైకుంఠధామంలో చైతన్య ప్రకాశం అనేటువంటి ఆ క్షీరసముద్రంలో పడుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎంత వైశాల్యం కలిగినటువంటి బ్రహ్మాండం, ఇన్ని రకాలైనటువంటి వాటిలతో నిలబడి ఉన్నట్టు బ్రహ్మాండం ఒక చిన్న అణువులాగా అనంతంలో, ఒక ఆకాశంలో ఒక చిన్న ఆవగింజలాగా ఆయన శరీరంలో పరమాణువులా కనిపిస్తూ ఉన్నాయా. అలాగ ఉండేటువంటి ఆ పరబ్రహ్మే వీటన్నిటికీ కూడా కారణం. తనలోనే ఉండేటువంటి ఆ శక్తి చేత బ్రహ్మాండ కోశంలో ఇందాక చెప్పినటువంటి విశేషాలన్నిటినీ కూడా తానే వాటిల్లో తీసుకువచ్చాడు. తనలో నుంచే వచ్చాయి, తానే కారణం. ఇలాంటి బ్రహ్మాండ కోశాలు ఎన్నెన్నో ఉన్నాయి. కోట్లాది బ్రహ్మాండ కోశాలు ఉన్నాయి. ఇది గ్రహించాల్సినటువంటి విశేషం అండి. అందుకనే దేవీ భాగవతంలో ఆ బ్రహ్మాది దేవతల అమ్మవారిని చూడడానికని వెళుతూ ఉన్నప్పుడు ఒక విమానంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వెళుతూ ఉంటారు అమ్మవారి దర్శనానికి కోసం. ఆ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ పక్కకు చూసేటప్పటికి ఇంకొక విమానంలో ఇంకో బ్రహ్మగారు, విష్ణు వీళ్ళు వెళుతూ ఉంటారు. ఇంకొక విమానం, అలాగ కొన్ని వేల కోట్ల విమానాలు వెళుతూ ఉంటే ఏమయ్యా మీరెవరయ్యా అంటే మీరెవరయ్యా అంటారు. మేము ఆ లోకానికి చెందినటువంటి వాళ్ళం, ఆ బ్రహ్మాండానికి చెందినటువంటి వాళ్ళని చెప్తూ ఉంటారు. ఓహో మేమే గొప్పవాళ్ళం, మాకు మించిన వాళ్ళు లేరు అనుకున్నారంటే మనలాంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు అనేక రకాలైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్క బ్రహ్మాండ కోసము ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరంలో ఒక ఆవగింజ లాంటివి. అంటే ఆ శరీరంలో అంత బ్రహ్మాండమైనటువంటి విస్తృతి కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిలో ఎన్ని కోట్ల ఆవగింజలు ఆయన శరీరంలో నింటుంటాయో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా. కాబట్టి అటువంటి వాటిల చేత పూరింపబడినటువంటి
ఆ విష్ణువు యొక్క ఆ శరీరమే, ఆ విష్ణువు యొక్క ఆ మహాచైతన్య ప్రకాశమే అదే పరంధామము. ధామము అంటే నివాసం. అది పరంధామము, అన్నిటికన్నా గొప్పదైనటువంటి ధామము. అదే ఆ స్వరూపము, అదే సాక్షాత్తుగా ఈ పరబ్రహ్మయేనయ్యా అని చెప్పి ఇప్పుడు మనం ధ్యానించవలసినటువంటిది ఏమిటంటే సాక్షాత్తు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః పరమాంగతిః పరమధామం అనేటువంటి విషయంతో భాగవత పురాణంలో 3వ స్కందంలో 11వ అధ్యాయానికి ముగింపు పలికారు. వికారై షోడశైర్యుక్తో విశేషాదిభిరావృతః. షోడశై 16 వికారాలైనటువంటి దశ ఉత్తరాధిక అంటే ఏమిటి? 16 అంటే పంచకోశాలు, పంచప్రాణాలు, పంచమహాభూతాలు, పంచేంద్రియాలు, మహత్తత్వము, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఈ 16తో కూడుకున్నటువంటి ఇది దీనిలో పృథివీ మొదలైనటువంటివి ఒక్కొక్క దానికన్నా కూడా దశ ఉత్తర ఆధికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్. ఒక దానికన్నా ఒకటి 10 రెట్లు డైమెన్షన్స్ కలిగినటువంటి ఈ పంచమహాభూతాలతో ఉండేటువంటి లక్ష్యతే అంతర్గతాశ్చాన్యే కోటిశో అండరాశయ. ఈ అండకోశాలు, ఈ బ్రహ్మాండ కోశాలు ఉన్నాయే, ఈ బ్రహ్మాండ కోశం 50 కోటి విస్తృత, 50 కోట్ల యోజనాలు కలిగినటువంటిదయ్యా. ఇదంతా కూడా యత్ర ఏ పరమాత్మ ఎందైతే ప్రవిష్ట అంతర్లీనమై ఎలా ఉందంటే పరమాణువత్, పరమాణు ఒక చిన్న పరమాణువులా ఉందయ్యా. అలాగ లక్ష్యతే, అది అలా కనిపిస్తూ ఉంది. తరువాత ఇంకా అన్యే కోటిశో అండరాశయ, అన్యే ఇంకా ఇతరమైనటువంటి ఇటువంటి అండరాశయ. ఈ బ్రహ్మాండ కోశాలన్నీ కూడా కోటిశ, కోట్లాది ఇటువంటి బ్రహ్మాండ కోట్లున్నాయి. ఇవన్నీ కూడా అంతర్గత తదాహురక్షరం అంతర్గత. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అంతర్గతం, ఆయన లోపల ఉన్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి తదాహురక్షరం బ్రహ్మ. ఇటువంటి అక్షరం అంటే ఏ విధమైనటువంటి క్షరము లేనటువంటి ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మమే సర్వకారణం, సర్వకారణాలకి కూడా కారణం ఆయన, కారణాలకి కారణం ఆయన. కాబట్టి అటువంటి విష్ణోర్ధామపరం, అటువంటి విష్ణు విశ్వవ్యాపకమైపోయి పరిపూర్ణమైపోయినటువంటి విష్ణోర్ధామపరం, ఆ విష్ణువు యొక్క ధామము, ఆ నివాసము, ఆ స్థితి, ఆ సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిదే సాక్షాత్ పురుషస్య మహాత్మనః. సాక్షాత్ ఆయనే మహాత్మనః, మహా గొప్పదైనటువంటి ఆత్మ, సర్వవ్యాపకమైనటువంటిది, అదే పరంధామము. విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ బ్రహ్మాండ కోశాల యొక్క విస్తీర్ణం, అందులో ఉండేటువంటి పంచభూతాలు, పంచమహాభూతాలు ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు ఎక్కువ ఉంటూ, తరువాత పంచ ప్రాణాలతోనూ, పంచకోశాలతోనూ, పంచభూతాలతోనూ, పంచ జ్ఞానేంద్రియాలతోనూ, పంచకర్మేంద్రియాలతోనూ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రకృతి, మహత్తత్వం, అహంతత్వం అనేటువంటివన్నీ కూడా ఒక అండకోశంలో అవన్నీ కూడా తిరుగుతూ ఉండేటువంటి బ్రహ్మాండ కోశాలు కొన్ని కోట్లన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క శరీరంలో ఉన్నాయి అన్నారు.
దీనికే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ astronomical సైన్సెస్ ప్రకారం చూసినట్లయితే మన సూర్యుడు ఉండేటువంటి దాన్ని మిల్కీ వే గెలాక్సీ అని, ఆండ్రోమెడా గెలాక్సీ అని, రకరకాలైనటువంటి కొన్ని వందల గెలాక్సీస్, ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని కోట్లాది నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకు గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల్లో రకరకాలైనటువంటి జీవరాశులు ఉండేటువంటి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క గెలాక్సీని ఒక్కొక్క బ్రహ్మాండం కింద మనం ప్రజెంట్ డే సైన్స్లో నుంచి ఊహించుకున్నట్లే ఇది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇది అయిన తర్వాత అధ ద్వాదశోధ్యాయ, ఇక 12వ అధ్యాయంలోకి వచ్చాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో మైత్రేయుడు ఇలా అంటున్నాడు. ఇతి తే వర్ణితః క్షత్తః కాలాఖ్య పరమాత్మనః మహిమా వేదగర్భోధ యదా సాక్షి నిబోధ మే. ఓ విదురా, ఓ క్షత్త విదురా, పరమేశ్వరుడి యొక్క కాలం గురించి చెప్పాను కదా ఇంతవరకు నీకు. మన్మంతరాలు అంటే ఏమిటి, కల్పం అంటే ఏమిటి, జీవులకు ఉండేటువంటి ఆయుర్దాయం ఏమిటి, బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం ఏమిటి అనేటువంటి విశేషాలన్నీ కూడా నీకు చెప్పాను కదా. చెప్పిన తరువాత వేదానికి ఇప్పుడు ఆయన మొట్టమొదటి పూర్వపరార్థంలో ఆయన వేదనిధిగా ఉండేటువంటి బ్రహ్మగారు ఉన్నారే, అంటే శబ్ద బ్రహ్మ స్వరూపంలో ఏ విధమైనటువంటి ఆకారములు లేకుండా వేదము మంత్రస్వరూపంగా మంత్ర రూపంలో, వేద రూపంలో, శబ్ద రూపంలో ఉండేటువంటి ఆ వేదనిధి అయినటువంటి బ్రహ్మగారు సృష్టిని ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అన్నారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే, ఏదైనా సరే ఒక మానవుడు మాట్లాడడం ప్రారంభించాడు అనుకోండి, ఇప్పుడు పైకి మాట వస్తుంది. ఏమిటా మాట వస్తుంది అంటే, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 స్టేజెస్లో నుంచి పైకి వైఖరి రూపంలో వచ్చేటువంటి మాట ఉంటుంది, శబ్ద రూపంలో ఉంటుంది. ఈ శబ్దానికి మూలం ఏమిటి అంటే పర. ఆ పర అనేటువంటి దాంట్లో ఈ శబ్దం యొక్క ఆ వేవ్ ప్రాపగేషను, అందులో ఉండేటువంటి అక్షరాలు, ఈ అక్షరాల వెనకాల ఉండేటువంటి ఫండమెంటల్ నాదం, ఆ నాదంలో ఉండేటువంటి 56 అక్షరాలు, ఇవన్నీ కలిపి ఏ అక్షరాలు దేనితో కలిపితే ఆ మాటకు ఆ అర్థం, ఆ భావం వస్తుంది అనేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి రూపాన్ని పరరూపం అంటారు. దానిని పశ్యంతి, ఆ పరరూపంలో అవన్నీ కలిసిపోయి ఉండేటువంటి రూపంలో చూసేటువంటి, అంటే చూడబడేటువంటి ఒకానొక స్థితి ఉంటుంది. అది మధ్యమ స్థాయిలోకి వచ్చినప్పుడు దేనికి దానికి విడిపడుతూ ఉండి అది వైఖరి రూపంలోకి వస్తుంది. ఉదాహరణకి, మీరు చాలా మంచివారండి అన్నాం అనుకోండి, మీరు చాలా మంచివారు. ఇవి పరారూపంలో ఎలా ఉంటాయంటే, మీ వేరే చోట ఉంటుంది, వేరే చోట ఉంటుంది, చాలా మంచివారు అనేటువంటివన్నీ కలగాపులగంగా ఉంటాయి. ఆ కలగాపులగంగా ఉండడం అనేటువంటిది అది చాలా సూక్ష్మ రూపంలో, శబ్ద రూపంలో ఉంటాయి. అలా ఉండేటువంటి దాంట్లో అవి మధ్యమ రూపం దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఒకదానికి ఒకటి అవి కలుస్తాయి. ఆ మీ అనేటువంటిది రూలో కలుస్తుంది. మీరు అనగానే ఆ ఎదురు వ్యక్తి అనేటువంటి దాన్ని చూపించడానికి ఆ అరేంజ్మెంట్ ఆఫ్ సెపరేట్గా ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా కలిసి ఒక రూపాన్ని చూపిస్తాయి. అంటే ఏమిటి, మీరు అనగానే ఎదురుగా ఉండేటువంటి వ్యక్తి యొక్క స్వరూపాన్ని మనం లోపల అనుకుంటాం. కాబట్టి అవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇందులో నుంచి వస్తాయి. అలా పశ్యంతి. తర్వాత మధ్యమ, ఈ మధ్యమాస్ దగ్గరికి వచ్చేటప్పటికి దేనికి దానికి సెపరేట్, మీరు చాలా మంచివారు అనేటువంటి మధ్యమ రూపంలోకి వస్తుంది. వచ్చిన తరువాత వైఖరి రూపంలోకి అప్పుడు ఎదురుగా ఉండేటువంటి వ్యక్తినో ఏదో దాన్ని చూసి మీరు చాలా మంచివారు అనేటువంటి మాట వస్తుంది.
కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఇవన్నిటినీ కూడా వెనక్కి తీసుకెళ్తే పరరూపంలో ఉంటాయి. అటువంటి పరారూప స్వరూపమైనటువంటిదే వేదము. అది సృష్టి ఈ విధంగా లోకము. ఈ లోకం ఎలా ఉండాలి? లోకము అనేటప్పటికి దాన్ని చూడాలి. ఆ లోకం అనేటువంటి దాన్ని చూడాలి. ఆ చూచుట అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శబ్దంలో నుంచి. శబ్దం ఎక్కడుంది? పరారూపంలో ఉంది. ఆ పరలో ఈ లోకం ఇలా ఉండాలి అనేటువంటి ఆ దృశ్యాన్ని ఈ అక్షర సముదాయంతో ఈ బ్రహ్మస్వరూపంలో, ఈ శబ్దంలో, ఈ మాటల్లో దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అందువల్లే మీకు మనవి చేస్తాను, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉండేటప్పటికి అవన్నీ శబ్దాలు కదా. ఆ శబ్దాలన్నిటినీ కూడా చదువుతూ ఉండేటప్పటికీ ఆ అమ్మవారి యొక్క రూపం మనకి కనిపిస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాం అనుకోండి. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాం. అనేటప్పటికి ఏమిటి? శ్రీమత్ సింహాసనేశ్వరి అనగానే ఒక రూపాన్ని పశ్యంతి, లోపల పరారూపంలో ఉన్నది చూసి శ్రీమత్ చాలా గొప్పదైనటువంటి సింహాసనం. సింహాసనం అంటే మంత్రస్వరూపం అని ఒక అర్థం, మామూలుగా సింహాసనము అనేటువంటి ఒక అర్థం. కాబట్టి సింహాసన ఈశ్వరి, దానిలో కూర్చున్నటువంటి బంగారు కిరీటాలతో మెదిలిపోతూ ఉండేటువంటివి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటివన్నీ కలిపేసి పరారూపంలో ఉండి అది మళ్ళీ ఆ అక్షరాలన్నీ దగ్గరగా వచ్చి ఒక రూపాన్ని చూసి అది దేనికి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదాలని కలిపి బయటికి అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని మనం భావన చేస్తూ ఆ పరమేశ్వరి స్వరూపాన్ని చూడడం అనేటువంటి ఆ క్రియ అంతటినీ కూడా శబ్దస్వరూపము అంటారు, శబ్దనిధి అంటారు, దాన్నే వేదనిధి అంటారు. బ్రహ్మగారు ఆ విధంగా ఈ లోకాలలో ఉండేటువంటి జీవులు, ఆ జీవుల యొక్క ఆయుష్లు, వాటి యొక్క పరిణామాలు, వాటి యొక్క రూపాలు, వాటిల్లో ఉండేటువంటి వాటిలన్నిటినీ కూడా మొట్టమొదట శబ్దస్వరూపంలో నుంచి ఆయన చూశాడయ్యా అని ఆయన చెప్తూ ఏమన్నాడు? వేద గర్భోధ, ఈ వేదమే గర్భమునందు. గర్భం మాట ఎక్కడి నుంచి వస్తుంది? కంఠంలో నుంచి వస్తుంది. మరి గర్భం అని ఎందుకు అంటున్నాడు? గర్భము అంటే దాని అర్థం ఏమిటన్నమాట? పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో ఉండేటువంటిది, అంతర్గతంగా ఆ లోపల ఉండేటువంటి పరా అని అర్థం. మహిమా వేదగర్భో అధ యథా సాక్షి నిబోధమే. అలాగా బ్రహ్మగారు అస్రాక్షీత్, అలాంటి శబ్ద బ్రహ్మస్వరూపంలోంచి అస్రాక్షి ఈ సృష్టిని చేశాడయ్యా అని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. నా యొక్క ఈ నా మాటల్ని నిబోధ, జాగ్రత్తగా విను, నేను చెప్పేటువంటి మాటలని నీవు జాగ్రత్తగా విను అని చెప్పి మైత్రేయుడు ద్వాదశోధ్యాయంలో ఆయన విదురుడికి ఈ మాటలు చెప్పాడు. రేపటి కార్యక్రమంలో బ్రహ్మగారు చేసినటువంటి ఒక్కొక్క సృష్టిలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా చూద్దాం.